గుడ్ మార్నింగ్ టు ఆల్. సో నిన్న మనం మీకు ఆల్రెడీ తెలుసు ఈ ఆపరేషన్ నషాముక్త్ భారత్ ఒకటి మన సెంట్రల్ గవర్నమెంట్, అలాగే మైక్ అక్కర్లేదన్నారు మీరు. సో మరి నేను మైక్ పెట్టాను. సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత అలాగే ఎనీ అదర్ సింథటిక్ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడం కోసం చాలా కృతనిశ్చయంగా ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఎలీట్ పోలీస్ ఫోర్స్ ఈగిల్ని కూడా ఫామ్ చేయడం జరిగింది. ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ దానికి లీడ్ చేస్తున్నారు. సో ఈ ఆపరేషన్ 31వ తారీఖున నిన్న సాయంత్రం మనం ఈగిల్ అలాగే టాస్క్ ఫోర్స్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్లో ఒక 3 వ్యక్తుల్ని మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 48 చూపించలేదా ఎల్ఎస్డి బ్లాట్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని విచారించిన తర్వాత మనకి వాళ్ళు గీత్ చరణ్ ఒక వ్యక్తి పేరు, ఇంకొక వ్యక్తి పేరు కొండారెడ్డి, ఇంకొక వ్యక్తి కొండారెడ్డి, ఇంకొక వ్యక్తి హర్షవర్ధన్ నాయుడు. సో ఈ 3 మనం అరెస్ట్ చేయడం జరిగింది. గీత్ చరణ్ అన్నతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, కొండారెడ్డి అన్నతను ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఇతను విశాఖపట్నం వైఎస్ఆర్సిపి యువ విద్యార్థి అధ్యక్షుడు, యూత్ స్టూడెంట్ లీడర్ కొండారెడ్డి అన్నతను. తంగి హర్షవర్ధన్ నాయుడు అన్నది కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. సో మనం విచారించిన తర్వాత తెలిసింది ఏంటి అంటే కొండారెడ్డి అన్న అతను ఎవరైతే వైసీపీ యూత్ లీడర్ అయితే విశాఖపట్నం యూత్ స్టూడెంట్ లీడర్, అతను గీత్ చరణ్ అన్న అతనికి ఒక 25,000 ఇచ్చి బెంగళూరుకి పంపించడం జరిగింది. ఈ ఎల్ఎస్డి అన్న డ్రగ్ అనేది బెంగళూరు నుంచి ఇక్కడికి తేవడం జరిగింది. ఈ కొండారెడ్డి గీత్ చరణ్ అన్న వ్యక్తికి 25,000 ఇచ్చి ఎల్ఎస్డి తీసుకురావడం నిమిత్తం ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డినే బుక్ చేశాడు. సెంతన్ అన్న వ్యక్తి బెంగళూరులో అతని దగ్గర నుంచి ఎల్ఎస్డి బ్లాట్స్ తీసుకురావడం కోసం పంపించడం జరిగింది. అక్కడ సెంతన్ అన్న వ్యక్తి ఇతనికి 48 ఎల్ఎస్డి బ్లాట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని గీత్ చరణ్ నిన్న ట్రైన్లో రావడం జరిగింది. మన రైల్వే స్టేషన్ బయట అతన్ని వెయిట్ చేయమని కొండారెడ్డి అలాగే హర్షవర్ధన్ వీళ్ళు అతన్ని కలవడం జరిగింది. ఆ టైంలో మన ఈగిల్ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ టీమ్ జాయింట్గా ఆపరేట్ చేసి వాళ్ళని ఎల్ఎస్డి స్ట్రిప్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సో ఇంకా మనకి సఫిషియంట్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి. సెంతన్ కోసం టీమ్స్ కూడా బయలుదేరాయి, అతన్ని కూడా పట్టుకుంటాం. ఇంకా వీళ్ళని మనం కస్టడీలోకి తీసుకొని ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో, ఈ కొండారెడ్డి వెనుక ఎవరున్నారు, ఇంకా ఎంతమంది, ఇతను ఎన్నిసార్లు ఇట్లా చేశాడు, ఎన్ని డ్రగ్స్ వైజాగ్కి తీసుకొచ్చాడు, ఎవరున్నారు, అవన్నీ కూడా మనం విచారించడం జరుగుతుంది. ఈ టోటల్ దీంట్లో ఎవరు ఉన్నా కానీ ఎంత స్థాయి వ్యక్తులు ఉన్నా కానీ ఉపేక్షించడం జరగదు. మొత్తం కూడా మనం ఆ రాకెట్ అంతా కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఏదైతే కృతనిశ్చయం ఉందో, ఏదైతే యువతని ఎస్పెషల్లీ ఈ మత్తు మహమ్మారి నుంచి విడిపించే ప్రయత్నం చేస్తుందో దానికోసం ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కట్టుబడి ఉంది. నిన్న మీరందరూ కూడా చూశారు, 10,000కు పైగా గాంజాని డీజీ సార్ కూడా వచ్చి డెస్ట్రాయ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా డీజీ సార్ కూడా చెప్పారు, దిస్ ఈజ్ లైక్ ఏ టెర్రరిజం, నార్కో టెర్రరిజం. మీరు చూసినట్లయితే ఆపరేషన్ తాజ్ దగ్గర అప్పుడు జరిగిన దాంట్లో కూడా టెర్రరిస్టులకి ఫండింగ్ అంతా కూడా డ్రగ్స్ బిజినెస్ నుంచే వచ్చింది. సో ప్రతి ఒక్కరూ ఈ ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ డ్రగ్స్ మహమ్మారిని విముక్తి చేయించాలి ఆంధ్రప్రదేశ్కి ట్రై చేస్తున్నామో మాతో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇలా డ్రగ్స్ అమ్మే వాళ్ళు కానీ డ్రగ్స్ సేవించే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్లయితే దయచేసి మాకు చెప్పండి. ఈగిల్ టోల్ ఫ్రీ నెంబర్ 191972. మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అలాగే ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్, మీ పిల్లల బిహేవియర్లో ఏమైనా చేంజ్ వచ్చినా, ఇరిటేటింగ్గా తయారవుతున్నా, చదువులో ఇంట్రెస్ట్ సడన్గా పోయినా, బాగా చదివే పిల్లలు సడన్గా డల్గా అయిపోతూ ఉన్నా, అలాగే వాళ్ళ చేతుల్లో ఎక్కువ డబ్బులుండి లావిష్ లైఫ్ స్టైల్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నా, సో
సో దట్ ఈస్ సంథింగ్ టు బి సస్పెక్టెడ్. ఇమ్మీడియట్ మాకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే దాని వెనక ఏంటున్నది నేను చూస్తాను. అలాగే ఐ రిక్వెస్ట్ ఆల్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్స్, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే ఈగిల్ టోల్ ఫ్రీ నెంబర్ ఐ రిపీట్ 1972, దానికి ఫోన్ చేసినట్లయితే అగైన్ ఐ రిపీట్ మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాన్ని మనం గోప్యంగానే ఉంచుతాం, ఎట్లా లీక్ కాదు. అట్ ద సేమ్ టైం ఈ నార్కో టెర్రరిజం అన్నది ఇప్పుడు బాగా ఎక్కువైపోతుంది. ఎస్పెషల్లీ పాకిస్తాను, మన దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసే ప్రతి కంట్రీకి కూడా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ డ్రగ్స్ నుంచి. సో నిన్న మన ఈగిల్ ఐజీ రవికృష్ణ సార్ కూడా చెప్పారు, మీరు దేశాన్ని ప్రేమిస్తున్నట్లయితే డ్రగ్స్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే మీరు డ్రగ్స్ ఏదైతే కొంటున్నారో అందులో డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి, కొంత టెర్రరిస్టులకు వెళ్తున్నాయి. ఆ డబ్బులతో వాళ్ళు తిరిగి మన మీద యుద్ధం చేస్తున్నారు. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవడానికి డ్రగ్స్ వాడకండి, అలాగే మన దేశాన్ని కాపాడడం కోసం కూడా డ్రగ్స్ వాడకండి. అండ్ ఐ అపీల్ టు ఎవ్రీ పర్సన్, ఎస్పెషల్లీ ఇందులో వీళ్ళందరూ స్టూడెంట్స్. ఇది చాలా బాధాకరం. జీవితం అన్నది చాలా విలువైంది. ఇలాంటి ఒక వ్యసనం మీరు కనుక ఈరోజు వీళ్ళు ముగ్గురు కూడా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు నిందితులుగా తలలు దించుకొని పోలీసుల వెనక నిలబడాల్సిన పరిస్థితి. వీళ్ళు చేసిన పనికి వీళ్ళ కుటుంబాలు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, ఒక్కసారి ఆలోచించండి. ఒక్క చిన్న వ్యసనాన్ని స్టార్టింగ్లోనే మీరు కనుక అదుపు చేసుకోగలిగినట్లయితే అది మీ కుటుంబాన్ని, మిమ్మల్ని ఫ్యూచర్లో మీ నిగ్రహం ఏదైతే ఉందో అది కాపాడుతుంది. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి బయటికి రావాలని కోరుకుంటానో మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే, ఈగిల్ని కానీ ఏపీ పోలీస్ని కానీ కాంటాక్ట్ చేసినట్లయితే డీ అడిక్షన్కి కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం. కేవలం మీ విల్ పవర్, బిగినింగ్లోనే సే నో టు డ్రగ్స్ కదా, ఇప్పుడు ఒక మన స్లోగన్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఈగిల్ ఏపీ గవర్నమెంట్, సే నో టు డ్రగ్స్ బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో. సో ఫస్ట్లోనే దయచేసి నో చెప్పండి డ్రగ్స్కి. బట్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్లో ఒకవేళ కనుక మీరు డ్రగ్స్కి కనుక అడిక్ట్ అయినట్లయితే మాకు చెప్పండి. డీ అడిక్షన్ సెంటర్ ద్వారా తిరిగి మిమ్మల్ని ఆ డ్రగ్స్ నుంచి బయటపడే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ. ఇదేమండి ప్రస్తుతానికి మన ఇంట్రాగేషన్లో వీళ్ళు తీసుకొచ్చారు, ఎవరెవరికి సప్లై చేశారని కూడా చెప్తున్నారు. ఎవరికి సప్లై చేశారు ఏంటి, మనం వీళ్ళని తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించి వీళ్ళకి ఎవరెవరికి సప్లై చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళతో పాటు బిజినెస్ చేస్తున్నారా, వాళ్ళు పెడ్లర్సా, వాళ్ళు ఓన్లీ విక్టిమ్సా, కన్జ్యూమర్సా, ఇదంతా కూడా మనం నిదానంగా చెప్తాం. అందుకే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, వీళ్ళని మనం కస్టడీకి తీసుకొని విచారించినప్పుడు మిగతా డీటెయిల్స్ వస్తాయి. వీళ్ళు వేరే ఎవరెవరికి ఇస్తున్నారు, వాళ్ళు దీంతో బిజినెస్ చేస్తున్నారా, ఒకవేళ వాళ్ళు కూడా డ్రగ్ బిజినెస్ చేస్తున్నట్లయితే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాం. దీని వెనక ఎవరెవరు ఉన్నారో కూడా మనం పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత వెలికి తీస్తాం. ఇది బెంగళూరు నుంచి గీత్ చరణ్ అన్న వ్యక్తి వెళ్ళి తీసుకొచ్చాడు. అతన్ని పంపింది కొండారెడ్డి. ఆ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డి బుక్ చేశాడు. ఈ ఎల్ఎస్డి స్ట్రిప్ ఇవి మొత్తం 25,000 ఇచ్చి కొనడం జరిగింది. ఆ డబ్బులు కూడా కొండారెడ్డి ఇవ్వడం జరిగింది. కొనసాగుతున్నాడు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను వైసీపీ స్టూడెంట్ లీడర్ ప్రెసిడెంట్, స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్. See, first of all, this is the official press meet by వైజాగ్ సిటీ పోలీస్. ఏం కథనాలు వచ్చాయో దీని ముందు అవన్నీ కూడా మేము అఫీషియల్ ప్రెస్ మీట్లో ఏది చెప్పాం. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వేరే పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లు మా నోటీస్లోకి ఇంకా రాలేదు. అదే కదా నేను చెప్తున్నాను కదా, గీత్ చరణ్ అన్న పర్సన్ ఒకడు, వీళ్ళలో హర్షవర్ధన్ నాయుడు ఇంకొక పర్సన్, వాళ్ళిద్దరు కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. శ్రీకాకుళం మీకు ఇచ్చిన దాంట్లో ఉంటుంది. గీత్ చరణ్ అన్న 2 యూనివర్సిటీ. అవును, అంటే ఇంకా చాలా మంది స్టూడెంట్స్ కూడా అలవాటు చేసే అవకాశం ఉంది. వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? అందుకే మనం వీళ్ళంతా తిరిగి కస్టడీలోకి తీసుకున్నప్పుడు వీళ్ళ సిడిఆర్లు కూడా మనం తీస్తున్నాం. ఎవరెవరితో ఫ్రీక్వెంట్గా టచ్లో ఉన్నారు, వీళ్ళు ఎవరెవరితో కలిసి ఎక్కువ తిరుగుతున్నారు, వాళ్ళకు కూడా ఉందా లేదా అన్నది మనం. అందుకే క్యాంపస్లో కూడా ఈ మధ్య బాగా మీరు చూసినట్లయితే బాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం క్యాంపస్లో కూడా. ఈవెన్ స్వయాన వైజాగ్ సిపి సార్ వెళ్తున్నారు నవ సమాజ నిర్మాణం అన్న దాని మీద. రెగ్యులర్గా లాస్ట్ ఇయర్ నుంచి కాలేజెస్కి, స్కూల్స్కి సిపి సార్ వెళ్ళి ఈ డ్రగ్స్ దీని మీద అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మన ఈగిల్ టీమ్ కూడా వెళ్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దే ఆర్ ఆల్సో కండక్టింగ్ అవేర్నెస్ ఇన్ ఆల్ ద క్యాంపసెస్. సో ఈ 2 ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము, వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్స్ని ఇట్లా మనం పట్టుకున్నామని.
అలాగే పోలీస్ టీమ్స్ కూడా వాళ్ళకు కూడా రిగార్డింగ్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. ఆ స్టూడెంట్స్కి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా పెడతాం. వాళ్ళలో ఈ బిజినెస్ కనుక ఎవరైనా చేస్తున్నట్లయితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. మేడం లాస్ట్ టైం కూడా ఇట్లానే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎయిడ్ దగ్గర పట్టుకున్నారు. తర్వాత వాళ్ళని రిమైండింగ్ పంపించారు, కానీ ఆ కేసు ఫర్దర్ గా ఫాలో అప్ అనేది లేదు. ఏ ఇయర్ కేసు? పంపించడమే వరకు, అంటే వాళ్ళు పట్టుకుని జైలుకి పంపిస్తారు. ఫర్దర్ గా ఇంకేమి ఇన్ఫర్మేషన్ కూడా అలా కానే కాదు. ఒకప్పుడు ఎక్కడైతే మనకి డ్రగ్స్ దొరికేవో వాళ్ళతో మనం పట్టుకునే వాళ్ళం, రిమాండ్ ఛార్జ్ షీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫార్వర్డ్ లింక్కి వెళ్తున్నాం, బ్యాక్వర్డ్ లింక్. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు వాళ్ళ వరకు కూడా వెళ్తున్నాం. సోర్స్ తీసుకొచ్చి ఏం చేస్తున్నారు వీళ్ళు? సెల్ఫ్ కన్సంప్షన్కి తీసుకొచ్చారా, తిరిగి ఇక్కడ ఎవరికన్నా అమ్ముతున్నారా? అమ్మితే ఎవరికి అమ్ముతున్నారు అక్కడి వరకు కూడా మనం వెళ్తున్నాం. అందుకని మీరు చూసినట్లయితే ఇప్పుడు మేము వేసిన ఎన్డీపీఎస్ కేసు ఛార్జ్ షీట్లలో ఒక సింగిల్ పేరు ఉండదు, కనీసం 2-3 పేర్లు ఉంటాయి. ఎవరి దగ్గర కొన్నాడు వాళ్ళ పేరు ఉంటుంది. సెల్ఫ్ కన్సంప్షన్ అయితే అక్కడ ఎండ్ అవుతుంది ఇన్వెస్టిగేషన్. వాళ్ళు ఎవరికన్నా అమ్ముతున్నట్లే తిరిగి వాళ్ళ వరకు కూడా మనం వెళ్తున్నాం. సో ఖచ్చితంగా మనం ఫార్వర్డ్ లింక్ వరకు వెళ్తున్నాం, బ్యాక్వర్డ్ లింక్ వరకు వెళ్తున్నాం. అలాగే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా మనం చేస్తున్నాం. వీళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయి, ఈ బిజినెస్లో ఇతరులను నాశనం చేసి వీళ్ళు ఎంత ఆస్తి సంపాదించారు, వాటిని అటాచ్ చేసి వాటిని ఆప్షన్ వేసి వాటిని వేలం వేసి అది కూడా రికవర్ చేసే వరకు కూడా వెళ్తున్నాం. సో జస్ట్ అట్లా ఒకరిని పట్టుకొని డిమాండ్ చేయడం అట్లా జరగట్లా. ఇప్పుడు అట్లా జరగట్లా. బెంగళూరులో సెంతన్ అన్న వ్యక్తి గీత్ చరణ్ అన్న వ్యక్తికి ఇచ్చాడు. మనం సెంతన్ని మనం ఇంకా పట్టుకోలేదు, టీమ్స్ వెళ్ళాయి. సెంతన్ని పట్టుకున్నప్పుడు అతను ఎక్కడ కొన్నాడు వాళ్ళు కూడా ఆటోమేటిక్గా యాడ్ అవుతారు. హర్షవర్ధన్ నాయుడు అనే వ్యక్తి కూడా పొలిటికల్ ఫ్యామిలీ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తోనే ఉన్నాడు అనేది ఒక చర్చ నడుస్తుంది. దాని మీద మీకు ఏమైనా సమాచారం ఉందా? మీరేమైనా లోతుగా ఎంక్వైరీ చేశారా? చేస్తాం. నాకున్న వరకు వాళ్ళకి ఎట్ ప్రెజెంట్ ఎలాంటి పొలిటికల్ అఫిలియేషన్ లేదు అన్నది ఉన్నట్లయితే అది కూడా మెన్షన్ చేస్తుంటారు. ఉంటే మీరు చెప్పండి. అది మనం కస్టడీకి తీసుకున్న తర్వాత ఇతను ఎన్నిసార్లు తీసుకొచ్చాడు, ఇంకా ఎవరెవరన్నా ఉన్నారా, నేను అందుకే చెప్తున్నాను. సో 24 అవర్స్లో మనం ఇచ్చేసేయాలి కాబట్టి. ఓకే ఒకటే అండి, 1 సెకండ్. మేము ఇన్వెస్టిగేషన్లో ఒక ప్రెస్ మీట్లో నేను ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి సఫిషియంట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడే మాట్లాడతాను. ఇతను కన్ఫెషన్లో మాకు 100 పేర్లు చెప్పచ్చు. 100 పేర్లని నేను వితౌట్ ఎవిడెన్స్ ప్రెస్ మీట్లో నేను చెప్పనవి. అది ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు మనం ప్రతి ఫ్యాక్ట్ మీడియాకి చెప్పాం కదా. కరెక్టే. అతని కన్ఫెషన్ మొత్తం మనం కోర్టుకి ఇస్తాం కానీ మీడియాకి కాదు కదా ఇచ్చేది. చెప్తాం, అది కూడా చెప్తాం. ఫ్యూచర్లో ఇంకొక ప్రెస్ మీట్ కూడా పెడతాం. మా మీద ప్రెషర్ వస్తే మేము మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి క్లారిఫై చేస్తాం. థ్యాంక్ యూ. ఇతన్ని మనం రైల్వే స్టేషన్ బయట పికప్ చేసాం. ఫ్లైట్ బెంగళూరుకి వెళ్ళాడు, రిటర్న్ ట్రైన్లో వచ్చాడు, దురంత ఎక్స్ప్రెస్లో వచ్చాడు. అతను వైజాగ్ టు బెంగళూరు ఫ్లైట్లో వెళ్ళాడు, బెంగళూరు టు వైజాగ్ రిటర్న్ ఫ్లైట్ ట్రైన్లో వచ్చాడు. ఎప్పుడు వెళ్ళాడంటే ఇతను 31st వైజాగ్ వెళ్ళాడు, బెంగళూరు వెళ్ళాడు, నిన్న రిటర్న్ వచ్చాడు. 2 నవంబర్ రిటర్న్. వీళ్ళని మనం రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికి కన్ఫెషన్ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది, దాన్ని మేము సబ్స్టాన్షియేట్ ఎవిడెన్స్ కోసం చేస్తాం. ఇది చెప్పాను కదా, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఈగిల్ టాస్క్ ఫోర్స్ ఇన్ఫర్మేషన్ మీద చేసిన ఆపరేషన్, జాయింట్ ఆపరేషన్. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదో ఉన్నా మేము ఇస్తూ ఉంటాం. అంతే తప్ప మాకు దయచేసి వేరే ఉద్దేశాలు ఆపాదించద్దు. యూనిఫామ్ ఎప్పుడూ కూడా నిష్పక్షపాతంగానే పనిచేస్తుంది. చరణ్ ఇతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. యాక్చువల్లీ నేటివ్ ఆఫ్ గుడివాడ, కృష్ణా జిల్లా. ఇతను అనకాపల్లిలో చదువుకుంటున్నాడు బీటెక్. హర్షవర్ధన్ నాయుడు అన్నతను ఇతను శ్రీకాకుళంకి చెందిన అతను. ఇక్కడ నేను ఇన్స్టిట్యూట్స్ పేర్లు ఎందుకు అనేసి ఐఎమ్ నాట్ మెన్షనింగ్ దమ్. అతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అతను.
గురుకుల పాఠశాలలో ఇష్యూ కూడా చేశారు, అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆర్లో పోలీస్ అదేమైనా వెరిఫై చేశారా? అది దట్ విల్ వెరిఫై అండి, నాకు ఐడియా. ఆర్లో పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఓకే, అప్పుడు వీళ్ళేదో సమ్ విజిట్కి వెళ్ళి సమ్ ఇష్యూ, లైక్ నేను జోన్ 2 కదా, సో ఇది జోన్ 1 నాకు అంత క్లారిటీ లేదు, అప్పుడేదో దట్ విల్ వెరిఫై. థ్యాంక్ యూ సో మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.